హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫేస్బుక్ అకౌంట్ని పెర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి, మరి టెంపరీగా డియాక్టివేట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ డియాక్టివేట్, డిలీట్ మధ్య డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాం. అకౌంట్ని డియాక్టివేట్ చేసామంటే అది టెంపరీగా డియాక్టివేట్ అవుతుంది. అంటే టెంపరీగా అంటే టోటల్గా డిలీట్ అవ్వదు, కొన్ని రోజులకైతే టెంపరీగా డియాక్టివేట్ అయిపోతుంది. అంటే ఫేస్బుక్లో ఐడిని కానీ నేమ్ని కానీ ఎవరైనా సరే సెర్చ్ చేస్తే మన ప్రొఫైల్ అనేది చూపించదు. నెక్స్ట్ మన ఫొటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ సేఫ్గా ఉంటాయి, అవేమి డిలీట్ అవ్వవు. నెక్స్ట్ మనం ఎప్పుడైతే మళ్ళీ అకౌంట్లో లాగిన్ చేస్తామో అప్పుడు అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేసామంటే మన ఫేస్బుక్లో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో మరి ఫొటోస్, వీడియోస్, రీల్స్ టోటల్గా అనమాట డిలీట్ అయిపోతాయి. మరి 2026లో ఫేస్బుక్ సెట్టింగ్స్ అనేవి పూర్తిగా చేంజ్ అయ్యాయి. మరి డియాక్టివేట్ డిలీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేస్బుక్ అకౌంట్ ఎంత ఓపెన్ చేయండి, సైడ్లో 3 లైన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లో సెట్టింగ్స్ అని వచ్చింది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో ఏమంటే అకౌంట్ సెంటర్ అని వచ్చింది చూసారా, క్లిక్ చేయండి. డౌన్లో మేనేజ్ అకౌంట్స్ అని ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ కూడా మెటాకు సంబంధించింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫేస్బుక్ ఏ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారు, ప్రొఫైల్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, సైడ్లో మేనేజ్ ఆప్షన్ అనేది ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సెకండ్లో చూసారా డియాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, డియాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్. నేను వీడియో ఫస్ట్లో చెప్పాను కదా, అకౌంట్ని డియాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే టెంపరీగా మనం కొన్ని రోజులకైతే అకౌంట్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. డియాక్టివేట్ చేసిన వాళ్ళు ఏంటంటే అకౌంట్ అంతా హైడ్ అయిపోతుంది, డిలీట్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు అకౌంట్ని డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారంటే కొన్ని రోజులకి ఈ డియాక్టివేట్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది డియాక్టివేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మళ్ళీ లాగిన్ చేస్తారో అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దేనికోసం అయితే అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. మీ దీంట్లో ఏదైనా ఒక రీజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆ రీజన్ సంబంధించిన ఒక పేజ్ అనేది వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పెర్మనెంట్ డిలీట్ అకౌంట్ అని ఒక ఇన్ఫర్మేషన్ పేజ్ అనేది వచ్చింది. మనం అకౌంట్ అనేది పెర్మనెంట్గా డిలీట్ చేసిన వల్ల మన అకౌంట్స్లో ఉండే ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అనమాట డిలీట్ అయిపోతాయని ఒక పేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ అనేది ఉంది. మీ ఫేస్బుక్ నుంచి ఏవైనా రీల్స్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని మీ మొబైల్ మెమరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లో కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోయి ఉంటారనుకో ఏం పర్వాలేదు, ఇక్కడ ఫర్గొట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ఉంది. ఫర్గొట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీ ఫేస్బుక్తో ఏవైతే మొబైల్ నంబర్స్ మరి మెయిల్స్ లింక్ ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే వాట్సాప్ ఒక సెలెక్ట్ చేస్తుంటే వాట్సాప్ ఒక కోడ్ అనేది వెళ్తుంది. ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత అది పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పేజ్ వచ్చింది చూసారా, ఈ పేజ్ అర్థం ఏంటంటే మీకు 30 days అనేది టైం అనేది ఉంటుంది. ఈ 30 days లోపు మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ లాగిన్ చేస్తే మీ అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. 30 days తర్వాత పెర్మనెంట్గా టోటల్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ నుంచి మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. మరి ఈరోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయిందో లేదా కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.